నమస్తే, నేను సిరి. ఏపీలో అయితే కొంత క్యాబినెట్ ఏదైతే క్యాబినెట్ ర్యాంకింగ్లో సలహాదారులుగా నియమించిన కొంతమంది మీదనైతే వ్యతిరేకత అయితే వస్తుంది. అట్లా చూసుకున్నట్టయితే చాగంటి కోటేశ్వరరావు గారిని అయితే ఒక సలహాదారులుగా నిర్మించిన తర్వాత తనని వ్యతిరేకిస్తూ మరి ఒకసారి ఆలోచించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అయితే 30 మంది అయితే లేఖ రాయడం జరిగింది. సో దీని మీద మరి స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు. సార్, ఇప్పుడు చూస్తుంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించే కావచ్చు, ఏదైనా కూడా విద్యార్థులకి మధ్య చాలా తక్కువ అవగాహన ఉంది. అవగాహన పెంచాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని చాగంటి కోటేశ్వరరావు గారు అయితే మంచి ప్రవచనాలు చెప్తారు, మంచి పేరు కూడా ఉంది అని చెప్పేసి అనుకున్న తరుణంలో, ఆయన నియమించిన తరుణంలో ఇప్పుడు మాత్రం కొంత వ్యతిరేకత, ఒక 30 మంది అయితే లేఖ రాశారు. ఒకసారి ఆలోచించండి, మళ్ళీ ఒకసారి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అడగడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మన భారతదేశం ముందు మీరు చెప్పినట్టు మనది ఒక ప్రత్యేకమైన చరిత్ర సంస్కృతి కలిగినటువంటి, తర్వాత ప్రత్యేకమైన విలువలు కలిగినటువంటి, ఒక రాజనీతిజ్ఞత కలిగినటువంటి దేశంగా మొదటి నుంచి మనకు ఒక ప్రత్యేకత ఉంది. అందువల్లే ఇవాళ కూడా ప్రపంచంలో భారతదేశం ఏదైనా ఒక కీలకమైన అంశం జరిగితే ప్రపంచంలో అన్ని దేశాలు యునైటెడ్ నేషన్స్తో సహా భారతదేశం వైపు చూస్తారు. ఎందుకంటే ఏదైనా ఒక పరిష్కార మార్గం ఇవ్వాలంటే భారతదేశం ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి గతంలో ఉన్నటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర, సంస్కృతి, ఇక్కడున్న విలువలు ఇవన్నీ కూడా. అలాగే పంచసూత్ర అని మన జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆ రోజుల్లో ఒక ప్రపంచానికే ఒక అలీన విధానం అని, అంటే ఏ దేశం వైపుకి లేకుండా న్యూట్రల్గా ఉండే ఒక అలీన విధానం, పంచసూత్ర పథకం ఆయన ప్రపంచానికే పరిచయం చేశాడు. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి సంస్కారాలను బట్టి ఇవాళ అనేక మంది యూరోపియన్లు భారతదేశం వచ్చి మన సంస్కృతికి మన హిందూ సాంప్రదాయ పద్ధతుల ప్రకారం పెళ్లి చేసుకోవటం కూడా చూస్తున్నాం. తర్వాత కుటుంబ విలువలను కూడా ఇక్కడ నుంచి నేర్చుకుని వాళ్ళు పాటించడం కూడా మనం గమనిస్తున్నాం. గతంలో యూరోపియన్లో సంస్కృతి కొంత భారతదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత, అమెరికాలో కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ, ఇక్కడ చదువున తర్వాత ఇవాళ మీరు కాశీ వెళ్ళండి, మన దేశస్తుల కన్నా కూడా విదేశస్తులు ఎక్కువ మంది ఉంటున్నారు. ఎక్కడ ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అంటే అది భక్తి అనే కాదు, ఒక నైతిక విలువలకు సంబంధించిన ఒక క్యారెక్టర్, మనిషి యొక్క వ్యక్తిత్వం, వీటన్నిటినీ కూడా వాళ్ళు కూడా గమనిస్తున్నారు. అనేక సార్లు పాఠ్యాంశాలు కూడా భగవద్గీతని పెడుతున్నారు. అసలు భగవద్గీత కన్నా మించిన రాజనీతిజ్ఞత ఇంకా ఎప్పుడు ఎక్కడా లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కూడా ఇవాళ డేల్ కార్నే లాంటి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు అనేక వ్యవస్థలు, సంస్థలను పెట్టారు, పుస్తకాలు రాస్తున్నారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన క్లాసెస్ విదేశాల్లో కూడా, అన్ని దేశాల్లో కూడా ఇస్తున్నారు. మన దేశంలో మరి ఆ రోజుల్లో అర్జునుడికి ఒక డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఆయన్ని బయటకు తీసుకురావటానికి కృష్ణుడు చెప్పినటువంటి అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. తర్వాత ఒక డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావటానికి ఒక కౌన్సిలింగ్. అమెరికాలో ప్రతి చిన్న విషయానికి అప్సెట్ అయిపోతే కూడా పిల్లల్ని కౌన్సిలింగ్ పంపిస్తారు, పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ పంపిస్తారు. ప్రతి స్కూల్లోనూ కూడా కౌన్సిలర్స్ ఉంటారు. అట్లాగే నేను లైలా కాలేజీలో చదివాను. మాకు మోరల్ క్లాసెస్ ఉండే ఆ రోజుల్లో. ప్రతి శనివారం లాస్ట్ అవర్ మోరల్ క్లాసు, ఒక 1 hour. ఉన్నాళ్ళలో ఒక సీనియర్ మోస్ట్ ఫాదర్ రిటైర్ అయిన ఆయన్ని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నాం, ఆ మాట వాస్తవమే. అంతరిక్షాన్ని కూడా మన గుప్పిట్లోకి పెట్టుకుంటున్నాం. కానీ మనకు ఒక వ్యక్తిత్వం అనేది లేకుండా పోతే మనము అనేక వ్యసనాలకి బానిసలైతే, లేకపోతే మత్తు పదార్థాలకి బానిసలైతే, తర్వాత మన తల్లిదండ్రుల్ని, మన సమాజం పట్ల ఒక బాధ్యతగా వ్యవహరించకపోతే, ఇంత శాస్త్ర సాంకేతికతని మన గుప్పిట్లోకి తీసుకుని కూడా మనం ఏం సాధించినట్టు? ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన స్పేస్ మ్యాన్ అని చెప్తారు, అంతరిక్ష శాస్త్రజ్ఞుడు. మన దేశం గురించి ఎన్నో కలలు కన్నాడు. రాబోయే దశాబ్దాల్లో భారతదేశం అంతరిక్షంలో ఎంతెంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కూడా కాంక్షించిన వ్యక్తి.
అనేక మంది రాష్ట్రపతులు ఉన్నా కూడా ఇవాళ మనం అబ్దుల్ కలాం గారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ప్రత్యేకత. ఆయన ఇతరులాగా డబ్బు సంపాదించాలని, కీర్తి సంపాదించాలని, లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేయాలని ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు. ఆయన ఒక సాధారణ వ్యక్తిగా బతకటానికి ఇష్టపడ్డాడు, ఒక సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడ్డాడు. రాష్ట్రపతి భవన్లో ఉన్నా కూడా ఆయన అతి సాధారణమైన ఆహారాన్ని స్వీకరించాడు, సింపుల్గా బతికాడు. అంత పెద్ద ప్యాలెస్లు ఉన్న ఆయన లగ్జరీస్ అన్నిటిని కూడా కట్ చేశాడు. గతంలో ఉండే కొన్ని సాంప్రదాయాలను కూడా ఇవన్నీ అక్కర్లేదు, సింపుల్గా ఉండేవాడని. అట్లాగే వాళ్ళ సొంత అన్నదమ్ములను కూడా అక్కడికి తీసుకెళ్తే కూడా ఆ ఖర్చులను కూడా ఆయన జేబులో నుంచి పే చేశాడు. ఇవాళ కూడా వాళ్ళ అన్నదమ్ములు బ్యాటరీ లైట్లు, గొడుగులు బాగు చేసుకుని బతుకుతున్నారంటే అసలు వాళ్ళ బ్యాటరీ లైట్లు, గొడుగులు ఎక్కడన్నా వాడుతున్నారా? అవి ఎప్పుడు రిపేర్లు వస్తున్నాయి? యూజ్ అండ్ త్రో పరిస్థితికి వచ్చింది. ఎలక్ట్రిక్ ఛార్జీడ్ లైట్స్ వచ్చేసినాయి. అయినా కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ వృత్తినే ఆధారంగా చేసుకుని బతుకుతున్నారు తప్ప మా తమ్ముడు రాష్ట్రపతిగా చేశాడని చెప్పి గ్యాస్ ఏజెన్సీలో ఇంకా ఏవో పైరువీలో చేసుకుని అయితే బతకట్లేదు. కాబట్టి ఎంత మనం శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందినా కూడా యువత సరైన మార్గంలో ఉండాలి, ప్రజలందరూ కూడా మంచి మార్గంలో ఉండాలి. ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఇవన్నీ కూడా కాలదన్ని కేవలం డబ్బే సంపాదనని వైఎస్ఆర్సీపీ నాయకులు గంజాయిని బాగా ప్రోత్సహించారు. అది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో అనేక ప్రాంతాల్లో దొరికినప్పుడు కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ మూలాలు చెప్పారు. అట్లా విదేశాలకు కూడా వెళ్ళిందని కూడా ఇప్పుడు బయటికి తెలుస్తుంది. అలా ఇప్పుడు మన యువత అట్లాగే పంజాబ్లో కూడా ఉడతా పంజాబ్ అని అంటారు, డ్రగ్స్ పంజాబ్ అయింది. ఇప్పుడు మన యువతను మనం కాపాడుకోకపోతే దేశ భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉంది? అట్లాంటి పిల్లర్స్ని స్ట్రెంగ్తనింగ్ చేయటం కోసం, పిల్లర్లని సరైన దోవలో ఉంచడం కోసం ఈయన్ని కోటేశ్వరరావు గారిని పెట్టారు. ఆయన పురాణాలు చెప్పమని చెప్పలేదు, నైతికంగా మన భారతీయ విలువలు, సాంప్రదాయాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలు చెప్పమన్నారు. కానీ పురాణాలే చెప్పడు ఆయన. పురాణాల్లో కూడా మంచి ఉన్నాయి, దాన్ని స్వీకరించాలి. అంతేగాని మూఢభక్తి చెప్పమని ఆయన పెట్టలేదు, నైతిక విలువల సలహాదారుగా పెట్టారు. ఆయన ద్వారా యువతని మరీ ముఖ్యంగా గత 5 ఏళ్లలో యువత ఎంత పెడదోవ పట్టింది. నేను రాత్రి ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి ఒక కుర్రాడు ప్రేమోన్మాది ఆ అమ్మాయిని అంటించాడు, తనను అంటించుకున్నాడు. ఇలాంటి వ్యక్తిత్వాలను సరిచేయాలి. డిస్టర్బ్ అయిపోయిన మనుషుల్ని మీరు ఇదే కాదు జీవితం, ఇంతకు మించిన జీవితం ఉంది, మీరు మీ కుటుంబానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, మీ జీవితాలను పాడు చేయొద్దు, ఇతరుల మీద ఇలాంటి దుశ్చర్యలు చేయకూడదు. ప్రేమలు ఎంతవరకు అంతవరకు. ఆ అమ్మాయి ఇష్టపడితే చేసుకో, ఇష్టపడిపోతే ఇంకొక అమ్మాయిని చేసుకోవాలి. అంతేగాని రాక్షస ప్రేమలు ఇలాంటివి చేయొద్దనే ఆ విలువలను పెంపొందించడం కోసం కోగంటి ఆయన పెట్టారు. కానీ ఇది ఆయన మూఢభక్తి పెంచమన్నట్టు జన విజ్ఞాన వేదిక లాంటి గేయానంద్ దాని అధ్యక్షుడు శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంచి లాయరు, నేను కూడా వారిని చాలా అభిమానిస్తాను. అలాంటి వాళ్ళు కూడా కేవలం దీన్ని ఒక న్యారో మైండెడ్గా చూసి ఆయన ఒక ప్రవచనకర్తగానే చూస్తున్నారు. కానీ సమాజంలో ఒక వ్యక్తిత్వ వికాసానికి, యువకుల్లో ఒక మంచి దృక్పథాన్ని ఏర్పాటు చేయటానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నాడు. అది చూడాలి. కానీ దాన్ని ఆయన తీసేయమని ఒక 30 మంది మేధావులు ఇది చేసి సంతకాలు పెట్టి పంపటం నేనైతే వ్యక్తిగతంగా నేను అభినందించలేకపోతున్నా. ఎందుకంటే విదేశాలలో మనం వేరే కంట్రీస్లలో చూసుకుంటే సార్, వాళ్ళ రూట్స్ ఎక్కడైతే ఉందో, వాళ్ళ చరిత్ర, దేశ చరిత్ర కావచ్చు, దేవుళ్ళ గురించే కావచ్చు, వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇది వేరే మన భారతదేశానికి వచ్చేసరికి తెలుగులో మాట్లాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, తెలుగు వచ్చినా కూడా రానట్టు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు, మన సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ప్రతిదీ సార్, అది ఏదైనా కూడా ఎందుకు మనమే ఎందుకు తక్కువ చేసుకుంటాం? ఇంకోటి అదే వదిలేమో. ఇప్పుడు సనాతన ధర్మం కాకపోయినా పిల్లలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించి తమ వ్యక్తిత్వమే సరైన పద్ధతిలో లేకుండా సమాజాన్ని వేధించి వాళ్ళు శిక్షించుకుని ఇలాంటి తెలియని అపరిపక్వతంగా పెట్రోల్ పోసుకుని చేయటం, ఆత్మహత్యలు చేసుకోవటం, ఇలాంటివి కాకుండా పిల్లల్లో ఒక వికాసాన్ని కల్పించటం, సరైన అవగాహన కల్పించటం, జీవితం పట్ల, సమాజం పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తించాలి,
తర్వాత నేర్చుకున్న విజ్ఞానాన్ని సమాజం కోసం ఎలా వినియోగించాలి, తర్వాత ఇట్లాంటి వ్యసనాలకి మత్తు పదార్థాలకి దూరంగా ఎందుకు ఉండాలి, కుటుంబంలో బాధ్యతలు తల్లిదండ్రుల పట్ల కానీ సమాజం పట్ల కానీ దేశం పట్ల కానీ వివేకానందుడు లాంటివన్నీ చెప్పింది. దేశం పట్ల కూడా బాధ్యత నెరవేర్చినప్పుడు అతనిలో ఎంత శాస్త్ర సాంకేతికత ఉండి గూఢచారిలాగా ఇతర దేశాలకు ఆ రహస్యాలు అమ్మినప్పుడు మనకి ఎందుకు పనికొస్తారు అట్లాంటి వ్యక్తులు? ఆ వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి పెట్టారే తప్ప ఆయన్నేమి మూఢభక్తిని పెంచమని పెట్టలేదు. అందులోనూ ఆయన కోటేశ్వరరావు గారు నాకేం వ్యక్తిగత పరిచయస్తుడు కూడా కాదు, అలాంటి వ్యక్తి కూడా కాదు. మూఢభక్తి విశ్వాసాలను పెంపొందించడానికి ఒకవేళ ఆయన ప్రవచనాల్లో చెప్పినా కూడా విద్యార్థులకి ఏం చెప్పాలో చెబుతాడు. విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులే ఎంటికలు కూడా పీకలేరని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి విద్యార్థులను కూడా తప్పుదోవ పట్టించినప్పుడు ఖండించాలి. మంచి మాటలు చెప్పేది ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇది ఇప్పుడు వాళ్ళ టైం ఉండలేదు పిల్లల్ని ఒక మంచి మార్గంలో చెప్పడానికి. అసలు వాళ్ళే ఒక మంచి మార్గంలో లేరు, వాళ్ళే అరాచకమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నారు, అనేక హింసలకు పాల్పడుతున్నారు. భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేకుండా అశాంతి నెలకొంది సమాజంలో. ఒక కుటుంబం ఇవన్నీ కలిస్తేనే కదా సమాజం. ఇలాంటి అశాంతిని తగ్గించడానికి పిల్లల్లో ఒక మనోవిజ్ఞానాన్ని పెంపొందించడానికి పెట్టారే తప్ప దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అయితే నేను భావిస్తున్నా. ఇలాంటి కొనసాగించాలి కూడా. ఇంకా ఎక్కువ మంది ఆయనే కాదు, సమాజంలో తెలిసిన తల్లిదండ్రులు పెద్దలు కూడా ఎప్పుడైనా మొన్న లోకేష్ బాబు గారు పేరెంట్స్ డే పెట్టారు. అలాంటి పేరెంట్స్ డే పెట్టించి ఇప్పుడు శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి మనోవికాసం కలిగిన వ్యక్తుల చేత కూడా, తర్వాత గేయానంద్ లాంటి వ్యక్తుల చేత కూడా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన తరగతులు ఇప్పించాలి. అంతే తప్ప కోటేశ్వరరావు గారు ఒక్కడే చేయలేడు. ఇది సమాజంలో జ్ఞానం ఉన్న ప్రతి వాళ్ళు కూడా పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలి, యువతని. అలాగే పెద్దవాళ్ళు కూడా తప్పిపోయారు. తర్వాత రాజకీయ నాయకులే విపరీతమైన అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయారు. మన గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పెద్ద పెద్ద లంచాలు తీసుకున్నాడని అమెరికాలో FBI లాంటి సంస్థ తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా విలువలు కోల్పోతున్న పరిణామంలో భాగంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆయన్ని ఒక శత్రువుగాను లేకపోతే ఈ సమాజాన్ని మూఢభక్తిలోకి నెట్టేస్తున్నాడనో భ్రమపడటం కూడా నేనైతే అభినందించలేకపోతున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, మన వీక్షకులకు కూడా.